జనసంద్రమై సాగుతున్న సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర గుంటూరు జిల్లాలోకి ప్రవేశించనుంది. జననేతను చూసేందుకు తరలివస్తున్న జనంతో ఊరూరా పండుగ వాతావరణం కనిపిస్తోంది. రేపు ఉదయం 9 గంటలకు ధూళిపాల నుంచి బస్సు యాత్ర ప్రారంభమవుతుందని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలసిల రఘురాం తెలిపారు. సత్తెనపల్లి, కొర్రపాడు, మేడికొండూరు, పేరేచర్ల జంక్షన్, నల్లపాడు మీదుగా హౌసింగ్ బోర్డుకు చేరుకోనుంది. అనంతరం చుట్టుగుంట సర్కిల్, వీఐపీ రోడ్డు మీదుగా ఏటుకూరు బైపాస్కు బస్సు యాత్ర చేరుకుంటుంది. ఏటుకూరు బైపాస్ వద్ద మేమంతా సిద్ధం బహిరంగ సభ జరగనుంది. బహిరంగ సభకు హాజరైన ప్రజలను ఉద్దేశించి సీఎం జగన్ ప్రసంగించనున్నారు. బహిరంగ సభ అనంతరం తక్కిలపాడు బైపాస్, పెదకాకాని బైపాస్, వెంగళరావు నగర్ మీదుగా నంబూరు బైపాస్కు బస్సు యాత్ర చేరుకుంటుంది. రాత్రి నంబూరు బైపాస్ వద్ద సీఎం జగన్ బస చేయనున్నట్లు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలసిల రఘురాం వెల్లడించారు. సీఎం జగన్ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర రేపు గుంటూరు జిల్లాలో జరగనుంది. సీఎం జగన్ కు స్వాగతం పలికేందుకు వినూత్నంగా ఏర్పాట్లు చేశారు వైఎస్ఆర్సీపీ నాయకులు. తాడికొండ నియోజకవర్గంలోని రావల గ్రామంలో గుంటూరు సిద్ధమంటూ రైతులు పండించిన మిర్చి పంటతో స్వాగతం పలకనున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మేమంతా సిద్ధం బస్సు యాత్ర గుంటూరు జిల్లాలోకి ఎంటర్ అవబోతోంది. ఈ సమయంలోనే తాడికొండ నియోజకవర్గానికి సంబంధించి పూర్తిగా రావెల్లో కొంతమంది రైతులు గుంటూరు మేమంతా సిద్ధమని కూడా ఏదైతే పంట పండించారో మిర్చి పంటతో గుంటూరు సిద్ధమని కూడా పెట్టారు. మనతో రైతులు ఉన్నారు. సార్ ఎందుకు ఏర్పాటు చేశారు? రేపు జగన్మోహన్ రెడ్డి గారు మా గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గంలోకి ప్రవేశిస్తున్న సందర్భంగా మేమందరం ఆయనకు స్వాగతం పలుకుతూ మనం మిర్చి పంట రైతులు కానీ ఇక్కడ వ్యవసాయ రైతు కూలీలు కానీ అందరం కలిసి ఆయనకు స్వాగతం పలుకుతూ సిద్ధం పేరుతోటి మేము ఆయనకు వెల్కమ్ చెబుతున్నాము. అలాగనే ఈ రావిల్లో కానీ ఎక్కడ స్టేట్ మొత్తం మీద కానీ ఆర్బీకేలు పెట్టి రైతులకి విత్తనాలు సరఫరా చేయడం, అలాగనే మందు కట్టలు ప్రతి విషయంలో మామూలుగా ప్రతి సంవత్సరం మే నెలలో ఆయన ఆర్బీకే ద్వారా రైతు భరోసా డబ్బులు వేస్తున్నాడు. అలాగనే ఊరిలో వచ్చారు, పల్లెటూరులో వచ్చేకి సచివాలయం వ్యవస్థ కానీ వాలంటీర్ వ్యవస్థ కానీ, అలాగనే వృద్ధాప్య పింఛన్లు పంపించడం ఈ వాలంటీర్ వ్యవస్థ కానీ అందరికీ ప్రతి ఇంటికి చేరువయ్యేటట్టుగా ప్రతి పథకం కూడా అందరికి ఇంటింటిగా చెందుతుంది. అందువలన రాబోయే కాలంలో జగన్మోహన్ రెడ్డి గారికి మేము అందరం స్వాగతం పలుకుతూ ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి తాడికొండ నియోజకవర్గంని అఖండ మెజార్టీతో గెలిపించడానికి మేమందరం సిద్ధంగా ఉన్నాం. గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సంక్షేమం ఏదైతే ఉందో ఆ సంక్షేమం జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఆంధ్రప్రదేశ్లోని ప్రజలంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి రేపొద్దున ఓటేసి మద్దతు తెలపడానికి సిద్ధంగా ఉన్నారు. దాంట్లో భాగంగానే గుంటూరు రేపు పొద్దున వారు వన్ సైడ్ కాబోతా ఉంది. గుంటూరు జిల్లా అంతా కూడా ఏకపక్షంగా జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. దాదాపుగా ముఖ్యమంత్రి గారు 130 సార్లు బటన్ నొక్కి ప్రజల్ని సంక్షేమం బాటలో నడిపించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి రేపొద్దున 2 బటన్లు జగన్మోహన్ రెడ్డి గారికి బటన్ నొక్కి జగన్మోహన్ రెడ్డి గారిని అఖండ విజయంతో 175కి 175 స్థానాలు రేపొద్దున గెలిపించబోతా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడే మీద ఈరోజు హైనాల గుంపు మొత్తం మీద పడుతుంది. ఈ హైనాల గుంపు ఎదుర్కోవాలంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక్క తాటి మీదకి వచ్చి ఈ హైనాల గుంపును తరిమి కొట్టి బంగాళాఖాతంలో కలపడానికి ఈ యొక్క సిద్ధం అనే కార్యక్రమానికి అందరూ తన వంతు మద్దతుగా తెలియచేయడం జరుగుతుంది. పేదలు అందరూ కూడా నీ పక్కన ఉన్నారు. పేదల కోసం నువ్వు తప్పించే తపన ఈరోజు చూడనా ఈ మిరపకాయల్లో పంట పండించిన రైతు కూలీలు అందరూ కూడా తాటికొండ మేము సిద్ధం, గుంటూరు మేము సిద్ధం, జగనన్నకు మేము అండగా ఉంటామని చెప్పి ఈరోజు రైతులందరూ కూడా స్వచ్ఛందంగా మేము సిద్ధం కార్యక్రమంలో పాల్గొనడానికి లక్షలాదిగా మేము సిద్ధమని మోత మోగిస్తూ ఉన్నారన్న. ఈ కూటమిని బంగాళాఖాతంలో కలిపేంత వరకు కూడా మేము సిద్ధమనే నామస్మరణాన్ని ప్రతి వైఎస్ఆర్సీపీ కార్యకర్త ఆ నామస్మరణం చేస్తున్నాడన్న. పేదలకు అనేక సంక్షేమ పథకాలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేశారు. మరి ముఖ్యంగా రైతులకైతే ఆర్బీకే కేంద్రాల ద్వారా పూర్తిగా వాళ్ళకి మేలు చేశారు కాబట్టి రైతులంతా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి యాత్రకు మద్దతు పలుకుతూ పూర్తిగా వారు పండించిన మిర్చి పంటతో గుంటూరు సిద్ధమని
ఒక కార్యక్రమాన్ని నిర్వహించారు. పూర్తిగా అందరూ చెప్తున్నారు, రైతు కూలీలు చెప్తున్నారు, ఖచ్చితంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా నిలుస్తామని కూడా చెప్తూ ఉన్నారు. కెమెరామెన్ శివతో అశోక్, సాక్షి టీవీ, రావెల, తాడికొండ నియోజకవర్గం.